హాయ్, టుడే మనము జావాలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే మల్టీ థ్రెడ్డింగ్ అనే కాన్సెప్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అసలు మల్టీ థ్రెడ్డింగ్ అనేది అంటే ఏంటి, ఎందుకు యూస్ చేస్తాం అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మల్టీ టాస్కింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మల్టీ టాస్కింగ్ ఈజ్ నథింగ్ బట్ టు రన్ ద మోర్ దెన్ వర్క్స్ ఎట్ ఏ టైమ్ ఇన్ సైమల్టేనియస్లీ అనేసి కాల్ చేస్తారు. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ వర్క్స్ని సైమల్టేనియస్లీ రన్ చేయడాన్ని మనము మల్టీ టాస్కింగ్ అనేసి కాల్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను 6 to 7 జావా టీచ్ చేయాలి, అదే 6 to 7 పైథాన్ టీచ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాను, ఫస్ట్ జావా రూమ్లోకి వస్తాను, ఒక ప్రోగ్రామ్ టైప్ చేస్తాను, అది నోట్ చేసేలోపు పైథాన్ రూమ్లోకి వెళ్తాను, అక్కడ ఒక ప్రోగ్రామ్ టైప్ చేస్తాను, వాళ్ళు నోట్ చేసేలోపు జావా రూమ్లోకి, మళ్ళీ జావా నోట్ చేసేలోపు పైథాన్ రూమ్లోకి వెళ్ళడం జరుగుతుంది. దీన్నే మల్టీ టాస్కింగ్ అనేసి కాల్ చేస్తారు. మోర్ దెన్ వర్క్స్ని సైమల్టేనియస్లీ రన్ చేయడాన్ని మల్టీ టాస్కింగ్ అనేసి కాల్ చేస్తారు. మల్టీ టాస్కింగ్లో 2 టైప్స్ ఉంటాయి. మల్టీ ప్రాసెసింగ్, మల్టీ థ్రెడ్డింగ్ అనేసి కాల్ చేస్తారు. మల్టీ ప్రాసెసింగ్ అంటే ఏంటి, రెండు వేరు వర్క్స్ని సైమల్టేనియస్లీ రన్ చేయడాన్ని మల్టీ ప్రాసెసింగ్ అంటారు. ఒకే వర్క్ని చిన్న మాడ్యూల్స్ కింద డివైడ్ చేసి సైమల్టేనియస్లీ రన్ చేయడాన్ని మల్టీ థ్రెడ్డింగ్ అనేసి కాల్ చేస్తారు. మల్టీ ప్రాసెసింగ్ అంటే 2 డిఫరెంట్ వర్క్స్ని సైమల్టేనియస్లీ రన్ చేయడాన్ని ఏమని కాల్ చేస్తారు, మల్టీ ప్రాసెసింగ్ అంటారు. మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఏంటి, సేమ్ వర్క్ని చిన్న మాడ్యూల్స్ కింద డివైడ్ చేసి సైమల్టేనియస్లీ రన్ చేయడాన్ని ఏమని కాల్ చేస్తారు, మల్టీ థ్రెడ్డింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, 6 to 7 నేను జావా అనే బ్యాచ్కి టీచింగ్ చేయాలి. ఆ బ్యాచ్లో 100 మెంబర్స్ ఉన్నారు స్టూడెంట్స్. నేను 100 మెంబర్స్కి ఒకేసారి చెప్పలేను, నాకంత క్యాపబిలిటీ అనేది లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను, 30 మెంబర్స్ని ఏ బ్యాచ్ కింద, 30 మెంబర్స్ని బి బ్యాచ్ కింద, 40 మెంబర్స్ని సి బ్యాచ్ కింద స్ప్లిట్ చేశాను. ఏకి ఒక ప్రోగ్రాం చెప్తాను, ఆపి బి, ఆపి సి, మళ్ళా ఏ బి సి. ఇలా సేమ్ వర్క్ని చిన్న మాడ్యూల్స్ కింద డివైడ్ చేసి సైమల్టేనియస్లీ రన్ చేయడాన్నే మనము మల్టీ థ్రెడ్డింగ్ అనేసి కాల్ చేస్తారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మల్టీ థ్రెడ్డింగ్ అండ్ మల్టీ ప్రాసెసింగ్ అంటే, థ్రెడ్డింగ్ ఈజ్ ఏ లైట్ వెయిట్ ప్రాసెస్ అంటారు. థ్రెడ్డింగ్ ఈజ్ ఏ లైట్ వెయిట్ ప్రాసెస్ అనేసి కాల్ చేస్తారు. ఎందుకంటే 200 kgs ఉన్న రైస్ బ్యాగ్ని 20 kgs కింద స్ప్లిట్ చేసి ఈజీగా క్యారీ అనేది చేస్తాను. ఇట్ ఈస్ కాల్డ్ లైట్ వెయిట్ ప్రాసెస్ అనేసి కాల్ చేస్తారు. మల్టీ ప్రాసెసింగ్ ఈజ్ ఏ హెవీ వెయిట్ అంటారు. ఇక్కడ స్ప్లిట్ చేయడానికి ఛాన్స్ లేదు. 400 kgs ఉన్న రైస్ బ్యాగ్ని ఒకేసారి క్యారీ అనేది చెయ్యాలి. ఇక్కడ థ్రెడ్డింగ్లో అలా కాదు, చిన్న పార్టీషన్స్ కింద మనము డివైడ్ చేసి 1 by 1 క్యారీ అనేది చేసుకోవచ్చు. అందువల్ల థ్రెడ్ని లైట్ వెయిట్ ప్రాసెస్ అనేసి కాల్ చేస్తారు.
మల్టీ ప్రాసెసింగ్ని హెవీ వెయిట్ అనేసి కాల్ చేస్తారు. అలాగే థ్రెడ్డింగ్లో లో లెవెల్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. థ్రెడ్డింగ్ ఈజ్ ఏ లో లెవెల్ కమ్యూనికేషన్. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, ఇప్పుడు జావా టీచ్ చేస్తున్నాను. నెక్స్ట్ అవరు జావానే, ఆ నెక్స్ట్ అవర్ కూడా జావానే. నాకు ఆ ఫ్లో ఉంటుంది, కంటిన్యూస్లీ ఈజీగా టీచ్ చేసేస్తాను. దీన్నే లో లెవెల్ కమ్యూనికేషన్ అనేసి కాల్ చేస్తారు. ఇప్పుడు జావా చెప్తున్నాను, సడన్గా ఒక అతడు వచ్చి .NET చెప్పమన్నాడు. నా బ్రెయిన్కి కొంత టైం అనేది తీసుకుంటుంది. అంటే ఇక్కడ ప్రాసెసింగ్లో హై లెవెల్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. తర్వాత థ్రెడ్స్ ఆర్ ఇండిపెండెంట్ అనేసి కాల్ చేస్తారు. థ్రెడ్స్ ఆర్ ఇండిపెండెంట్. నేను 100 మెంబర్స్ని 3 బ్లాక్స్ కింద డివైడ్ చేశాను. ఏ, బి, సి అనే 3 బ్యాచెస్ కింద స్ప్లిట్ చేశాను. ఫస్ట్ ఏ బ్యాచ్కి ఒక ప్రోగ్రాం చెప్పాను, బికి ఒకటి, సికి ఏ, బి, సి ఇలా చెప్తూ ఉంటే బి బ్యాచ్ అన్నారు, సార్ మాకు ఇవాళ చాలు అన్నారు. బి వరకు నేను వదిలేసి ఏ సి చెప్తాను. దీన్నే థ్రెడ్స్ ఆర్ ఇండిపెండెంట్ అనేసి కాల్ చేస్తారు. ఒక థ్రెడ్లో ప్రాబ్లం జనరేట్ అయితే ఆ థ్రెడ్ వరకే ఆగిపోతుంది, మిగతా థ్రెడ్స్ సైమల్టేనియస్లీ రన్ అవుతాయి. అదే ప్రాసెసింగ్లో ఆపితే కంప్లీట్ బ్యాచ్ని ఆపేయాలి. సో ఇక్కడ థ్రెడ్స్ ఆర్ ఇండిపెండెంట్, అక్కడ ఇండిపెండెంట్ అనేది కాదు. అలాగే థ్రెడ్లో సేమ్ మెమరీ అలొకేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే నేను ఏ, బి, సి అలా 3 బ్యాచెస్ కింద స్ప్లిట్ చేశాను, కానీ వాళ్ళందరినీ సేమ్ రూమ్లోనే కూర్చోబెట్టాను. ఇట్ ఈస్ కాల్డ్ సేమ్ మెమరీ అలొకేషన్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ప్రాసెసింగ్ అనేది డిఫరెంట్ మెమరీ అలొకేషన్. జావా ఈ రూమ్లో ఉంటారు, పైథాన్ వాళ్ళు అనదర్ రూమ్లో ఉంటారు. ఇక్కడ మెమరీ లొకేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి ప్రాసెసింగ్లో. అదే థ్రెడ్డింగ్లో సేమ్ మెమరీ అలొకేషన్ అనేది ఉంటుంది. థ్రెడ్డింగ్లో స్విచ్చింగ్ అవ్వడానికి టైం అనేది తీసుకోదు. ఇప్పుడు నేను జావా చెప్తున్నా, ఇదే ఫ్లోలో ఇంకో బ్యాచ్ చెప్తా, ఇదే ఫ్లోలో ఇంకో బ్యాచ్ చెప్తా. ఇట్ ఈస్ కాల్డ్ స్విచ్చింగ్కి టైం అనేది తీసుకోదు. అదే ప్రాసెసింగ్కి స్విచ్చింగ్ టైం అనేది తీసుకుంటుంది. ఈ రూమ్లోంచి పక్క రూమ్లోకి వెళ్ళి పైథాన్ చెప్పాలి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి .NET అనేది టీచ్ చేయాలి. స్విచ్చింగ్ అనేది టైము తీసుకుంటుంది. అసలు మల్టీ థ్రెడ్డింగ్ని ఎక్కడ యూస్ చేస్తారు అంటే గేమ్స్లో యూస్ చేస్తారు, యానిమేషన్లో యూజ్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ మల్టీ టాస్కింగ్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఈ మొత్తాన్ని మనము మల్టీ టాస్కింగ్ అంటాం. ఇందులో 3 ప్రాసెస్లు రన్ అవుతున్నాయి. ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3. ప్రాసెస్ 1లో మళ్ళా 3 మాడ్యూల్స్ కింద డివైడ్ చేశాను. సో థ్రెడ్ 1, థ్రెడ్ 2, థ్రెడ్ 3 ఇలా 3 సబ్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేశాను. ఈ ప్రాసెస్ 1నే మనము మల్టీ థ్రెడ్డింగ్ అనేసి కాల్ చేస్తాము. ఇక్కడ థ్రెడ్డింగ్స్కి లైఫ్ సైకిల్ అని ఒకటి ఉంటుంది, అది చూడండి. అందులో 5 బ్లాక్స్ ఉంటాయి. న్యూ బ్లాక్, రన్నేబుల్, రన్నింగ్, నాన్ రన్నేబుల్, టెర్మినేట్ అనే బ్లాక్స్ ఉంటాయి. సో ఆర్కిటెక్ట్ చూడండి ఎలా ఉంటుందో. ఫస్ట్ న్యూ స్టేట్, ఇక్కడ నుంచి రన్నేబుల్కి వస్తుంది. రన్నేబుల్లోంచి రన్నింగ్, అక్కడి నుంచి టెర్మినేట్. ఇన్ దట్ కేస్ రన్నింగ్లో ఏదన్నా ప్రాబ్లం జనరేట్ అయితే నాన్ రన్నేబుల్ బ్లాక్కి వెళ్తుంది, అక్కడి నుంచి రన్నేబుల్ రన్నింగ్లోకి వస్తుంది. సో దీన్ని లైఫ్ సైకిల్ ఆఫ్ మల్టీ థ్రెడ్డింగ్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ
థ్రెడ్డింగ్లో మనకి ప్రయారిటీస్ అనేసి ఉంటాయి. ఏ థ్రెడ్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి అని తెలిపేదాన్నే ప్రయారిటీస్ అంటారు. మల్టీ థ్రెడ్డింగ్ సపోర్ట్స్ మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ ప్రయారిటీస్ అనేసి కాల్ చేస్తారు. అవి ఏంటి అంటే మ్యాక్స్ ప్రయారిటీ, నార్మల్ ప్రయారిటీ, మినిమం ప్రయారిటీ అనేసి కాల్ చేస్తారు. మ్యాక్స్ ప్రయారిటీ యొక్క వాల్యూ 10 ఉంటుంది. నార్మల్ ప్రయారిటీ యొక్క వాల్యూ 5 ఉంటుంది. మినిమం ప్రయారిటీ యొక్క వాల్యూ 1 ఉంటుంది. సో మనకి థ్రెడ్డింగ్లో ఈ 3 టైప్స్ ఆఫ్ ప్రయారిటీనే యూజ్ చేస్తాము. ఏ ప్రోగ్రామ్కైనా మల్టీ థ్రెడ్డింగ్లో డిఫాల్ట్గా నార్మల్ ప్రయారిటీ అనేది సెట్ చేయబడుతుంది. అంటే ఏ ప్రోగ్రామ్కైనా వాల్యూని 5 కింద కన్సిడర్ చేస్తుంది. నార్మల్ ప్రయారిటీ వాల్యూ 5, మ్యాక్స్ ప్రయారిటీ వాల్యూ 10, మినిమం ప్రయారిటీ వాల్యూ 1. ఏ ప్రోగ్రామ్ అయినా ఎగ్జిక్యూట్ అయినప్పుడు స్టార్టింగ్లో దానికి నార్మల్ ప్రయారిటీ అనేది సెట్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాలేజ్ ఉందండి. ఆ కాలేజీలో స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. జాయిన్ అయినప్పుడు సార్కి అందరూ సేమ్ ప్రయారిటీలో ఉంటారు. కొద్ది రోజుల తర్వాత కొంతమంది స్టూడెంట్స్ సార్కి బాగా క్లోజ్ అవుతారు, కొంతమంది దూరం అవుతారు, కొంతమంది మిడిల్లో ఉంటారు. అలాగే మనము థ్రెడ్డింగ్లో ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినా దానికి డిఫాల్ట్గా నార్మల్ ప్రయారిటీ అనేది సెట్ చేయబడుతుంది. సో ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఒక 21 ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయి. వాటి కోసం మనము ప్రోగ్రామ్స్ అనేది జనరేట్ చేస్తాము. సో ఒక్కొక్క మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆ మెథడ్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మల్టీ థ్రెడ్డింగ్ ఈజ్ నథింగ్ బట్ టు రన్ ద మోర్ దెన్ వర్క్స్ ఎట్ ఏ టైమ్ ఇన్ సైమల్టేనియస్లీ అనేసి కాల్ చేస్తారు. ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఒక థ్రెడ్కి ఏ నేము అసైన్ చేయబడింది, ఆ థ్రెడ్కి ఏ ప్రయారిటీ అలొకేట్ చేయబడింది, ఏ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో ఫస్ట్ ప్రోగ్రామ్, ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ క్లాస్ నేమ్ వెల్కమ్ అని ఇచ్చాను. సో క్లాస్ నేమ్ మస్ట్ బిగిన్స్ విత్ లెటర్. అది క్యాపిటల్ కావచ్చు, స్మాల్ కావచ్చు. సో చాలామంది ఏం చెప్తారు అంటే క్లాస్ నేమ్ మస్ట్ బిగిన్స్ విత్ క్యాపిటల్ అంటారు. అది అవసరమేమీ లేదు. స్మాల్ పెట్టచ్చు, క్యాపిటల్ పెట్టచ్చు. థ్రెడ్ అనే క్లాస్కి థ్రెడ్ ఈజ్ ఏ ఇన్బిల్ట్ క్లాస్. థ్రెడ్ అనే క్లాస్కి టీ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. థ్రెడ్ డాట్ కరెంట్ థ్రెడ్ అంటే మనకి ఈ ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ అవుతున్న థ్రెడ్ యొక్క ఇన్ఫర్మేషన్ని టీ అనే ఆబ్జెక్ట్లోకి స్టోర్ చేయమన్నాను. ఇక్కడ ఏమేమి స్టోర్ అవుతాయంటే థ్రెడ్ నేమ్ ఏంటి, థ్రెడ్కి ప్రియారిటీ ఏంటి, ఏ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది స్టోర్ చేసుకుంటుంది టీ అనే ఆబ్జెక్ట్లో. థ్రెడ్ నేము మనము ఎక్కడ సెట్ చేయలేదు, అందుకని డిఫాల్ట్గా థ్రెడ్ నేమ్ మెయిన్ అనేసి తీసుకుంటుంది. మనం థ్రెడ్కి నేము అసైన్ చేస్తే ఓకే. ఇన్ దట్ కేస్ మనము కనుక ఒక థ్రెడ్కి ఎటువంటి నేమ్ అనేది ఇవ్వనట్లయితే డిఫాల్ట్గా మెయిన్ అని థ్రెడ్ నేమ్ని తీసుకోవడం జరుగుతుంది. రెండోది
ఆ థ్రెడ్కి ఎంత ప్రయారిటీ అలొకేట్ అయింది అంటే నార్మల్ ప్రయారిటీ. మీకు ప్రీవియస్లీ చెప్పాను, ఏ థ్రెడ్కైనా జావాలో డిఫాల్ట్గా నార్మల్ ప్రయారిటీ అనేది సెట్ చేయబడుతుంది. నార్మల్ ప్రయారిటీ యొక్క వాల్యూ 5. ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది? మెయిన్ ప్రోగ్రామ్. జావా ఆల్వేస్ ఎగ్జిక్యూట్స్ ఇన్ మెయిన్ ప్రోగ్రామ్ ఫాస్ట్. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం టీలోకి వస్తుంది. వాయిడ్ గెట్ system.out.println టీని ప్రింట్ చేశాను అంటే థ్రెడ్ నేమ్ మెయిన్, థ్రెడ్ ప్రియారిటీ 5. ఏ థ్రెడ్? మెయిన్. సో ఇది మెయిన్ క్లాస్ pro1 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. వెల్కమ్కి w అనేది ఆబ్జెక్ట్, w డాట్ గెట్ అన్న ఫైల్లోకి వెళ్ళి pro1.java అనే నేమ్తో సేవ్ చేశాను. ఇక్కడ జావా సి స్పేస్ pro1.java రన్ చేయాలి. జావా స్పేస్ pro1. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇట్స్ కాల్డ్ థ్రెడ్ నేమ్. థ్రెడ్ నేము డిఫాల్ట్గా మెయిన్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ థ్రెడ్కి ఎంత ప్రయారిటీ అలొకేట్ అయింది? నార్మల్ ప్రయారిటీ. నార్మల్ ప్రయారిటీ యొక్క వాల్యూ 5. ఏ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయింది అంటే మెయిన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. సో ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ ద్వారా మనము థ్రెడ్ నేమ్ ఏంటి, ఆ థ్రెడ్కి ఏ ప్రియారిటీ అలొకేట్ చెయ్యబడింది, తర్వాత ఏ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయింది అనేది ప్రింట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఒక థ్రెడ్కున్న నేమ్ని చేంజ్ చెయ్యాలి. క్లాస్ నేమ్ వెల్కమ్. థ్రెడ్కి టీ అనేది ఆబ్జెక్ట్. సార్ టీ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చెయ్యాలా అంటే లేదండి, ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. XYZ మీకు నచ్చిన నేమ్ని అసైన్ చెయ్యవచ్చు. థ్రెడ్ డాట్ కరెంట్ థ్రెడ్. కరెంట్ అంటే ప్రజెంట్ రన్ అవుతున్న థ్రెడ్ యొక్క ఇన్ఫర్మేషన్ని టీలోకి పంపించు అన్న. ఇక్కడ వాయిడ్ గెట్ system.out.println టీ అన్న ఆ టీ అనే ఆబ్జెక్ట్లో స్టోర్ అయ్యున్న థ్రెడ్ నేమ్, థ్రెడ్ ప్రియారిటీ, ఏ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతుందో ప్రింట్ చేస్తుంది. తర్వాత టీ డాట్ సెట్ నేమ్. ఒక థ్రెడ్కి నేమ్ని అసైన్ చేయాలి అంటే సెట్ నేమ్ అనే మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. థ్రెడ్ నేమ్ గుడ్ అని ఇచ్చాను. ఆ తర్వాత మరలా టీ అనే ఆబ్జెక్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ప్రింట్ చేశాను. క్లాస్ pro2 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. వెల్కమ్కి w డాట్ గెట్ ఇది ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చాను. జావా సి స్పేస్ pro2.java రన్ చేయాలి. జావా స్పేస్ pro2 ఎంటర్. ఇక్కడ గమనించినట్లయితే థ్రెడ్ ఇది ప్రీవియస్ థ్రెడ్ నేమ్ మెయిన్, ప్రయారిటీ 5. ఇది ఏ థ్రెడ్? ఆఫ్టర్ సెట్ నేమ్ ద్వారా థ్రెడ్ని చేంజ్ చేసిన తర్వాత ప్రింట్ అయింది. థ్రెడ్ నేమ్ ఏం ప్రింట్ అయింది? గుడ్ అనేసి ప్రింట్ అయ్యింది. అంటే ఇక్కడ సెట్ నేమ్ అనే మెథడ్ ద్వారా మనము ఒక థ్రెడ్కున్న నేమ్ని చేంజ్ చెయ్యవచ్చు. ఈ విధంగా మనము ఒక థ్రెడ్కున్న నేమ్ని చేంజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే థ్రెడ్లో స్లీప్ అనే ఒక మెథడ్ ఉంది. స్లీప్ అంటే ఏంటి? కొంత టైము వెయిట్ చేసిన తర్వాత
అవుట్పుట్ని ప్రింట్ చెయ్యండి. సో ఇక్కడ ఫస్ట్ మీరు అవుట్పుట్ చూడండి, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జావా సి ప్రో 3 డాట్ జావా అన్న ఇక్కడ రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 3 1 ప్రింట్ అయ్యి కొద్ది టైం వెయిట్ చేసి 2 కొద్ది టైం వెయిట్ చేస్తుంది. మీరు గమనించినట్లయితే ఒక వాల్యూని ప్రింట్ చేసిన తర్వాత 1.5 సెకండ్ వెయిట్ చేసి ఆ తర్వాత వాల్యూని ప్రింట్ చేయడం జరిగింది. సో అలా వెయిట్ చేయడం కోసం నేను స్లీప్ అనే మెథడ్ని యూజ్ చేయడం జరిగింది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. క్లాస్ నేమ్ వెల్కమ్ అని ఇచ్చాను. ఇంటీజర్లో ఐ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. వాయిడ్ గెట్ ఫర్ ఐ వాల్యూ 1 ఐ ప్లేస్లో 1 అనేది రీప్లేస్ అవుతుంది. ఇక్కడ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ట్రైలోకి వస్తుంది, ఐ వాల్యూ ప్రింట్ చేస్తుంది. థ్రెడ్ అనే క్లాస్లోంచి స్లీప్ అనే మెథడ్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ 1500 మిల్లీ సెకండ్స్ స్లీప్ అనే మెథడ్లోకి ఎప్పుడు మిల్లీ సెకండ్స్ని పంపించగలుగుతాం. 1000 మిల్లీ సెకండ్స్ అంటే ఒక సెకండ్. ఇక్కడ 1500 మిల్లీ సెకండ్స్ అంటే 1.5 సెకండ్స్ ఆగిపోతుంది. తర్వాత ఐ ప్లస్ ప్లస్ 1 కోట్ యాడ్ అయితే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 ఇక్కడికి వస్తుంది ట్రైలోకి. స్లీప్ మెథడ్ని ఎప్పుడు ట్రై బ్లాక్లోనే రాయాలి. ఐ వాల్యూ ఎంత? 2 మళ్ళా 1.5 సెకండ్స్ వెయిట్ చేస్తుంది, మళ్ళా 3 మళ్ళా 4 అట్లా. ఒకవేళ ట్రైలో కనుక ఏదన్నా ఎర్రర్ జనరేట్ అయితే ఎక్కడికి వెళ్ళిపోతుంది? క్యాచ్కి. నిజానికి ఇలాంటి ఎర్రర్స్ని ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ అంటారు. మనకి నేమ్ తెలియకపోతే ఎక్సెప్షన్ అని యూజ్ చేయవచ్చు. సో ఈ విధంగా మనము స్లీప్ అనే మెథడ్ని థ్రెడ్ క్లాస్లోంచి యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ టైం గనక ఎక్కువ తీసుకున్నట్లయితే ఒక వాల్యూకి ఇంకొక వాల్యూకి గ్యాప్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2500 మిల్లీ సెకండ్స్ అని ఇచ్చాను. ఇక్కడ కంపైల్ చేస్తున్నాను. జావా సి స్పేస్ ప్రో 3 డాట్ జావా రన్ చేస్తున్నా. జావా స్పేస్ ప్రో 3 ఇక్కడ గమనించినట్టయితే 1 ప్రింట్ అయ్యి 2 రావడానికి ఇట్ టేక్స్ 2.5 సెకండ్స్. ఈ విధంగా ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. ఒకవేళ స్లీప్ అనే మెథడ్లో మీరు కనుక 10,000 అని సెట్ చేసినట్లయితే మనకి జనరల్గా 10 సెకండ్స్ తీసుకుంటుంది. ఈ కండిషన్ ట్రూ అయితే లాన్కి వచ్చి ఆ వాల్యూ ప్రింట్ చేసి కొద్దిసేపు ఆగుతుంది, మళ్ళా ప్లస్ ప్లస్ అట్లా. ట్రైలో కనుక ఏదన్నా ఎర్రర్ జనరేట్ అయితే క్యాచ్కి మూవ్ అవుతుంది. ఈ విధంగా మనము థ్రెడ్ అనే క్లాస్లోంచి స్లీప్ అనే మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే థ్రెడ్ అనే క్లాస్లో మనకి రన్ అనే ఒక మెథడ్ ఉంటుంది. రన్ ఈజ్ ఏ ఇన్బిల్ట్ మెథడ్. అది రన్నేబుల్ అనే ఇంటర్ఫేస్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ నేను యూజర్ డిఫైన్డ్ గెట్ అనేది యూజ్ చేశాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. క్లాస్ నేమ్ వెల్కమ్ ఎక్స్టెండ్స్ థ్రెడ్ అనే బేస్ క్లాస్ని వెల్కమ్ అనే డెరైవ్డ్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేశాను. పబ్లిక్ వాయిడ్ రన్ ఈజ్ ఏ ఇన్బిల్ట్ మెథడ్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ
క్లాస్ నేమ్ వెల్కమ్ అని ఇచ్చాను. ఎక్స్టెండ్స్ థ్రెడ్, థ్రెడ్ అనే ప్రీ డిఫైన్డ్ క్లాస్ని వెల్కమ్ అనే క్లాస్లోకి ఇన్హెరిట్ చేశాను. ఇది క్లాస్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, ఎక్స్టెండ్స్ ఉంటే అది క్లాస్, ఇంప్లిమెంట్స్ ఉంటే అది ఇంటర్ఫేస్ అనేసి కాల్ చేస్తారు. సో ఇంటీజర్లో ఐ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. పబ్లిక్ వాయిడ్ రన్, రన్ ఈజ్ ఏ ప్రీ డిఫైన్డ్ మెథడ్. ఐ వాల్యూ ఎంత? 1, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. కండిషన్ ఏమైంది? ట్రూ అయ్యింది. ట్రైలోకి వస్తుంది. ఐ వాల్యూ 1 అని ప్రింట్ అవుతుంది. 1.5 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. తర్వాత ఐ ప్లస్ ప్లస్ 2, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10, 2 ప్రింట్ అవుతుంది. 1.5 సెకండ్స్. మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ 3, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. మళ్ళీ అలా ఈ కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు 10 వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. ఇన్ దట్ కేస్ ట్రైలో కనుక మనము ఎర్రర్ని ఒకవేళ రైజ్ అయితే క్యాచ్కి వెళ్ళిపోయి ఆ ఎర్రర్ని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ క్లాస్ ప్రో ఫార్ వెల్కమ్కి డబ్ల్యూ అనేది ఆబ్జెక్ట్. డబ్ల్యూ డాట్ గెట్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. ఏ నేమ్తో? ప్రో ఫార్ డాట్ జావా సేవ్. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో కంపైల్ చేస్తున్నా జావా సి. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అది ఏంటి అంటే, చాలామంది రన్ అనే మెథడ్ని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనుకుంటారు ఇట్లా, కానీ అలా రన్ అవ్వద్దు. రన్ అనే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే స్టార్ట్ అనే మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో రన్ అనే ప్రీ డిఫైన్డ్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చెయ్యాలి అంటే మనము ఏం వాడతాం? స్టార్ట్ అనేది వాడతాం. వెల్కమ్, వెల్కమ్కి ఆబ్జెక్టు డబ్ల్యూ, డబ్ల్యూ డాట్ స్టార్ట్. వెల్కమ్ అనే క్లాస్లో ఉన్న రన్ అనే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయి అనేసి మీనింగ్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. ప్రో ఫార్ డాట్ జావా, జావా సి స్పేస్ ప్రో ఫార్ డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో ఫార్. ఇక్కడ అవుట్పుట్ సేమ్ అండి. 1 ప్రింట్ అవుతుంది. 1.5 సెకండ్స్ వెయిట్ చేసి 2, మళ్ళా 1.5 సెకండ్స్ వెయిట్ చేసి 3, ఇలా 10 దాకా ప్రింట్ అవుతుంది. లాస్ట్ ప్రోగ్రామ్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, లాస్ట్ ప్రోగ్రాంలో యూజర్ డిఫైన్డ్ మెథడ్ గెట్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు మల్టీ థ్రెడ్డింగ్లో ఇన్బిల్ట్గా ఉన్న రన్ అనే మెథడ్ని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ రన్ అనే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే స్టార్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే, సేమ్ ఇలాగే 1 to 10 1.5 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి ప్రింట్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ సేమ్ ఆబ్జెక్ట్ ద్వారా సేమ్ రన్ అనే మెథడ్ని 2 టైమ్స్ కాల్ చేయడం జరిగింది. ఇప్పుడు అవుట్పుట్ చూడండి. సేమ్ ఆబ్జెక్ట్ ద్వారా రన్ అనే మెథడ్ని 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పాను. మనకి ఎక్సెప్షన్ అనేది రైజ్ అవుతుంది. రన్ అనే మెథడ్ని సేమ్ ఆబ్జెక్ట్ ద్వారా మల్టీ టైమ్స్ రిపీట్ చెయ్యలేము. సో ఇక్కడ ప్రో 5 అనే నేమ్తో సేవ్ చేశాను. జావా సి స్పేస్ ప్రో 5 డాట్ జావా. ఒక ఆబ్జెక్ట్ ద్వారానే ఎగ్జిక్యూట్ అవుతుంది. సెకండ్ ఆబ్జెక్ట్ ద్వారా ఎక్సెప్షన్ అనేది రన్ అవుతుంది. చూడండి, ఒక ఆబ్జెక్ట్ ద్వారా 1 2 3 ప్రింట్ అవుతుంది. మిగతా ఆబ్జెక్ట్ ద్వారా మనకి ఎక్సెప్షన్ అనేది రైజ్ అయింది.
అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే సేమ్ ఆబ్జెక్ట్ ద్వారా మనము రన్ అనే మెథడ్ని మల్టిపుల్ టైమ్స్ కాల్ చెయ్యలేము. సో జనరల్ మెథడ్స్ని అయితే ఎగ్జిక్యూట్ అనేది చెయ్యొచ్చు. రన్ అనే మెథడ్ని సేమ్ ఆబ్జెక్ట్ ద్వారా మల్టిపుల్ టైమ్స్ని ఎగ్జిక్యూట్ చెయ్యలేము. సార్ మరి నాకు మల్టిపుల్ టైమ్స్ కావాలి అంటే ఏం చెయ్యాలి అంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ Pro6. ఇక్కడ వెల్కమ్కి కే అనేది ఆబ్జెక్ట్, ఇక్కడ డబ్ల్యూ బదులుగా కే అంటే న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి మల్టిపుల్ టైమ్స్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సేమ్ ఆబ్జెక్ట్ ద్వారా మనము రన్ అనే మెథడ్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూషన్ అనేది చెయ్యలేము. అందుకని డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి దాని ద్వారా మనము ఎగ్జిక్యూట్ అనేది చేస్తాము. చూడండి ఎగ్జిక్యూట్ చేస్తున్న Pro6 డాట్ జావా. సో ఎంటర్ రన్ చేయాలి. జావా స్పేస్ Pro6. సో ఎంటర్. ఇక్కడ 1లు 2 టైమ్స్ వచ్చినాయి. 2 టైమ్స్ కాదండి, డబ్ల్యూ చేత ఒకసారి, కే చేత ఒకసారి. W1 K1, W2 K2, W3 K3. మీకు చెప్పాను మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఏంటి అంటే సైమల్టేనియస్లీ రన్ చేయడం. ఇదొకసారి 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 ఇలా ఆ లూపు ఎండ్ అయ్యే వరకు మనకి రన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సేమ్ ఆబ్జెక్ట్ ద్వారా రన్ అనే మెథడ్ని మల్టిపుల్ టైమ్స్ కాల్ చెయ్యలేము. అందుకని డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి మనము మల్టీ థ్రెడ్డింగ్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డబ్ల్యూ అనే ఆబ్జెక్ట్ ద్వారా ఒకసారి, కే అనే ఆబ్జెక్ట్ ద్వారా ఒకసారి రన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే థ్రెడ్ అనేది ఒక క్లాసు, అలాగే రన్నేబుల్ అనే ఒక ఇంటర్ఫేస్ ఉంది. సో ఇంటర్ఫేస్ని క్లాస్లోకి ఇన్హెరిట్ చేయాలంటే ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ని యూస్ చేస్తాము. రన్నేబుల్ అనే ఇంటర్ఫేస్ని దేంట్లోకి ఇన్హెరిట్ చేశాను? వెల్కమ్ రన్ అనే మెథడ్. ఇదంతా సేమ్. ఇక్కడ మనము ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. తర్వాత థ్రెడ్ అనే క్లాస్కి టీ అనేది ఆబ్జెక్ట్, న్యూ థ్రెడ్ ఆఫ్ డబ్ల్యూ అంటే ఆ డబ్ల్యూ అనేది ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? వెల్కమ్. వెల్కమ్ అనే క్లాస్ని థ్రెడ్లోకి పంపించాను. టీ డాట్ స్టార్ట్. సో రన్నేబుల్ అయితే ఈ విధంగా ఎగ్జిక్యూట్ అనేది చెయ్యాలి. రన్నేబుల్ ఈజ్ ఏ ఇంటర్ఫేస్ అనేసి కాల్ చేస్తారు. సో జావా సి స్పేస్ Pro7 డాట్ జావా. సో రన్ చేయాలి. జావా స్పేస్ Pro7 ఎంటర్. ఇక్కడ గమనించినట్టయితే 1 2 3 సేమ్ అండి. అవుట్పుట్ సేమ్, చేసే విధానం డిఫరెంట్. ఇందాక థ్రెడ్ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేశాను. ఇప్పుడు రన్నేబుల్ అనే ఇంటర్ఫేస్ని ఇన్హెరిట్ చేశాను. రన్నేబుల్ ఈజ్ ఏ ఇంటర్ఫేస్, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ఉంటే అది ఇంటర్ఫేస్. ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ ఉంటే అది క్లాస్ అనేసి కాల్ చేస్తారు. ఇదంతా సేమ్. కింద వెల్కమ్కి డబ్ల్యూ అనేది ఆబ్జెక్ట్. ఈ డబ్ల్యూని థ్రెడ్ అనే క్లాస్లోకి త్రో చేశాను. టీ డాట్ స్టార్ట్. ఇప్పుడు ఈ రన్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్
అవుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి, ఎక్స్టెండ్స్ థ్రెడ్. సో ఇక్కడ క్లాస్ నేమ్ ఏ అని ఇచ్చాను. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద క్లాస్. మీకు నచ్చిన నేమ్ని అసైన్ చేయవచ్చు. క్లాస్ నేమ్ ఏ, ఎక్స్టెండ్స్ థ్రెడ్. థ్రెడ్ అనే ఇన్బిల్ట్ క్లాస్ని ఏ అనే క్లాస్లోకి ఇన్హెరిట్ చేశాను. ఐ అనే వేరియబుల్, ఐ వాల్యూ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10. ఇక్కడికి వచ్చి 1 ప్రింట్ అవుతుంది. నాకు డైరెక్ట్గా 1 కాకుండా ఇలా ప్రింట్ అవ్వాలి. ఏ ఈక్వల్స్ టు ప్లస్ ఐ అంటే ఐ వాల్యూ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10. ఇక్కడికి వచ్చి ఏ 1 అని ప్రింట్ అవుతుంది. కొద్దిసేపు వెయిట్ చేసి ఐ ప్లస్ ప్లస్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10, ఏ2, ఏ3, ఏ4 ఇలా ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకో క్లాస్ తీసుకుంటున్నా. సో ఇంకొక అనదర్ క్లాస్, ఆ క్లాస్ నేమ్ బి, ఎక్స్టెండ్స్ థ్రెడ్. ఇక్కడ కూడా నాకు B1, B2, B3, B4 ఇలా ప్రింట్ అవ్వాలి. అనదర్ క్లాస్ తీసుకుంటున్నా. మొత్తము 3 క్లాసెస్. క్లాస్ నేమ్ సి, ఎక్స్టెండ్ థ్రెడ్. ఇక్కడ కూడా నాకు క్లాస్ సిలో C1, C2, C3 అలా ప్రింట్ అవ్వాలి. ఇది మెయిన్ ప్రోగ్రామ్. ఇక్కడ ఏ అనే క్లాస్కి ఎక్స్ అనేది ఆబ్జెక్ట్, న్యూ ఏ. బి అనే క్లాస్కి వై, న్యూ బి. సో సి అనే క్లాస్కి జెడ్, న్యూ సి క్లాస్. ఎక్స్ స్టార్ట్. ఏ అనే క్లాస్లో ఉన్న రన్ అనే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయి. వై ఈక్వల్స్ టు స్టార్ట్, జెడ్ ఈక్వల్స్ టు జెడ్ డాట్ స్టార్ట్. ఈ విధంగా 3 క్లాసెస్లో ఉన్న మెథడ్స్ని ప్రింట్ చేయడం జరిగింది. మీకు ఆల్రెడీ చెప్పాను, మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఏంటి అంటే ఏ క్లాసు ఒకసారి, బి క్లాసు ఒకసారి, సి క్లాసు ఒకసారి ఇలా సైమల్టేనియస్లీ ప్రింట్ చేయడం జరుగుతుంది. అంటే A1, B1, C1, A2, B2, C2 అట్లా మళ్ళా A3, B3, C3 ఇలా మొదటి క్లాసు ఒకటి, రెండో క్లాసు ఒకటి, మూడో క్లాసు ఒకటి ఇలా సైమల్టేనియస్లీ అనేది రన్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ థ్రెడ్డింగ్ అనేది ఆర్డర్లో రాదు. సో ఇట్స్ డిపెండింగ్ ఆన్ ప్రాసెసర్ మీద బేస్ అయ్యి వర్క్ ఉంటుంది. pro8.java రన్ చేయాలి. జావా స్పేస్ pro8. ఇక్కడ A1, B1, C1 ఆర్డర్లో వచ్చింది, గమనించారా? ఇంకొకసారి రన్ చేస్తే సేమ్ ఆర్డర్ రావచ్చు, రాకపోవచ్చు. ఇట్స్ డిపెండింగ్ ఆన్ ప్రాసెసర్ అనేసి కాల్ చేస్తారు. మళ్ళా రన్ చేశాను. ఇప్పుడు చూడండి BCA అని వచ్చింది. ఇందాక ABC ఆర్డర్లో వచ్చింది, ఇప్పుడు BCA. ఇట్స్ డిపెండింగ్ ఆన్ ప్రాసెసర్ అనేసి కాల్ చేస్తారు. సో సేమ్ ప్రోగ్రామ్ని మరలా రన్ చేస్తే సేమ్ ఆర్డర్లో వచ్చిందో రాదో తెలీదు. ABC అని వచ్చింది 1. ఇక్కడ మీరు గమనించినట్టయితే BCA. మీరు చూడాల్సింది అది కాదు, 1 చేత 3 క్లాసులు ఎగ్జిక్యూట్ అయినాయా లేదా. సో మళ్ళా రన్ చేశాను, సేమ్ ఆర్డర్ రావచ్చు. ఈసారి ACB వచ్చింది. సో ఇట్స్ డిపెండింగ్ ఆన్ ప్రాసెసర్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఎర్లీ మార్నింగు ఇటుకలు మొయ్యడానికి వెళ్ళాను. చాలా హుషారుగా మోస్తాను. మధ్యాహ్నానికి కొంచెం ఎనర్జీ లెవెల్స్ డల్ అవుతాయి. ఈవినింగ్కి అదే ఎనర్జీ ఉంటుందా? ఉండదు, కొంచెం స్లోగా మోస్తాను. అదే విధంగా ఇట్స్ డిపెండింగ్ ఆన్ ప్రాసెసర్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటి అంటే 1 చేత 3 క్లాసులు వచ్చినాయా లేదా, 2 చేత 3 క్లాసెస్
జనరేట్ అయినాయా లేదా అనేదే చూడాలి. ఇలా 3 డిఫరెంట్ క్లాసెస్ని నేను సైమల్టేనియస్లీ రన్ చేయడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ప్రతి థ్రెడ్కి ఒక ప్రయారిటీ అనేది ఉంటుంది. ఆ ప్రయారిటీస్ని మనము ప్రింట్ చెయ్యాలి. సో system.out.println ఏ క్లాస్ priority is plus ఏ క్లాస్ కా ఆబ్జెక్ట్ ఏంటి x get priority అనే మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్స్ అనే ఆబ్జెక్ట్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? ఏ క్లాస్కి ఎంత ప్రయారిటీ అనేది ఉంది. అదేవిధంగా బి క్లాస్కి ఎంత ప్రయారిటీ, సి క్లాస్కి ఎంత ప్రయారిటీ అనేది నాకు ప్రింట్ అనేది అవ్వాలి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రతి క్లాస్కి డిఫాల్ట్గా నార్మల్ ప్రయారిటీ అనేది సెట్ చేయబడుతుంది. సో ఏ ప్రోగ్రామ్ మల్టీ థ్రెడ్డింగ్లో ఎగ్జిక్యూట్ అయినా దానికి డిఫాల్ట్గా నార్మల్ ప్రయారిటీ అనేది సెట్ చేయబడుతుంది. ఆ ప్రయారిటీస్ని ప్రింట్ చేసుకోవడం కోసం గెట్ ప్రయారిటీ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. pro9.java. సో ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్కి వచ్చాను. జావా సి స్పేస్ pro9.java రన్ చేయాలి. జావా స్పేస్ pro9. అక్కడ చూడండి, ఏ క్లాస్ ప్రయారిటీ 5, బి క్లాస్ 5, సి క్లాస్ 5. డిఫాల్ట్గా ఏ క్లాస్కైనా సరే అది నార్మల్ ప్రయారిటీని సెట్ చేయబడుతుంది. సార్ ఒక క్లాసే తీసుకుని ప్రింట్ చేస్తే తెలియదా? తెలిసిద్దండి. డిఫరెన్స్ తెలియాలి అంటే ఇలా 3 క్లాసెస్ని తీసుకుని ఆ తర్వాత ఆ 3 క్లాసెస్ ద్వారా మనము డిఫరెన్సెస్ అనేది తెలుసుకోవచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మల్టీ థ్రెడ్డింగ్లో ఏ క్లాస్కైనా డిఫాల్ట్గా నార్మల్ ప్రయారిటీ అనేది సెట్ చేయబడుతుంది. సో ఇంతవరకు బాగానే ఉంది. మనము నార్మల్ ప్రయారిటీ ఉంది అని చెప్పాం. ఇప్పుడు ఆ థ్రెడ్స్కి ప్రయారిటీస్ని చేంజ్ చెయ్యాలి. ఎక్స్ డాట్ సెట్ ప్రయారిటీ థ్రెడ్ అనే క్లాస్లోంచి థ్రెడ్ డాట్ మ్యాక్స్ అండర్స్కోర్ ప్రయారిటీ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. సో ఎక్స్ క్లాస్కి మనము ఏ ప్రయారిటీ సెట్ చేసాం? మ్యాక్స్ ప్రయారిటీ అనేది సెట్ చేసాం. అదేవిధంగా అదేవిధంగా జడ్, ఇక్కడ వైకి నార్మల్ ప్రయారిటీ NORM, ఇక్కడ జడ్కి మినిమం ప్రయారిటీ అనేది అలొకేట్ చేశాను. ఇది మరలా ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ డిఫాల్ట్గా ఏ ప్రయారిటీ సెట్ చేశాను? అంతా నార్మల్ ప్రయారిటీ. ఆ తర్వాత వాటికి ప్రయారిటీస్ అనేది సెట్ చేయడం జరిగింది. 10 ఫైల్ సేవ్ pro10.java సేవ్. ఇక్కడ మనము కంపైల్ చేస్తున్నాం. జావా సి స్పేస్ pro10.java. సో రన్ చేయాలి. జావా స్పేస్ pro10.
ఇక్కడ చూడండి డిఫాల్ట్గా 5 వచ్చింది. తర్వాత ఏ క్లాస్కి 10, బి క్లాస్కి 5, సి క్లాస్కి 1. వీటిల్ని ఏమని కాల్ చేస్తారు? సెట్ ప్రయారిటీస్ ద్వారా మనము వాటికి ప్రయారిటీస్ అనేది చేంజ్ చేసాము. సో గెట్ ప్రయారిటీ, సెట్ ప్రయారిటీ. గెట్ ప్రయారిటీ అనేది దేనికి యూస్ చేస్తాము అంటే ఆల్రెడీ ఒక క్లాస్కి ఉన్న ప్రయారిటీని మనము గెట్ చేసుకోవడానికి వాడతాము. సెట్ ప్రయారిటీ అనేది దేనికి యూస్ చేస్తాము అంటే ఏ క్లాస్కి ఎంత ప్రయారిటీని సెట్ చేయాలి అని తెలుసుకోవడం కోసం మనము ఏం వాడతాం? సెట్ ప్రయారిటీ అనేది వాడతాం. ఎక్స్ అనే ఆబ్జెక్ట్ ద్వారా సెట్ ప్రయారిటీ చేశాను. ఎక్స్ అనేది ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? ఏ క్లాస్ని రిప్రజెంట్ చేస్తుంది. దానికి మ్యాక్స్ ప్రయారిటీ, బి క్లాస్కి నార్మల్, మినిమం ఇచ్చాను. వాటిని మళ్ళా ప్రింట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనము ఒక క్లాసెస్కున్న ప్రయారిటీస్ని ప్రింట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు జనరల్గా ఇందాక నేను ప్రయారిటీసు సెట్ చేయకుండా అంతకు ముందు చెప్పిన ప్రోగ్రామ్ రన్ చేసినట్లయితే ఏ క్లాస్ చే 1, బి క్లాస్ చే 1, సి క్లాస్ చే 1. అంటే 1 అనేది 3 క్లాసుల చేత, మళ్ళీ 2 అనేది 3 క్లాసుల చేత ఇలా ప్రింట్ అయింది. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఏ క్లాసు కంప్లీట్ అయిపోవాలి, ఆ తర్వాత బి క్లాసు, సి క్లాసు. ట్రై ఎక్స్ డాట్ జాయిన్ అనే మెథడ్ని యూస్ చేయడం జరుగుతుంది. జాయిన్ అంటే మీనింగ్ ఏంటి అంటే అంటిల్ థ్రెడ్ వాస్ డై అనేసి కాల్ చేస్తారు. అంటే ఆ థ్రెడ్ ఎండ్ అయ్యే వరకు, అయిపోయిన తర్వాతే ఇంకొక థ్రెడ్ని రన్ చెయ్యి అనేసి మీనింగ్. జనరల్గా ఎలా ప్రింట్ అయింది మనకి ఇప్పటి వరకు మీరు గమనించినట్టయితే 1 అనేది ఏ చేత, 1 అనేది బి చేత, 1 అనేది సి చేత ఇలా ప్రింట్ అయ్యింది. సో నేనేమంటున్నాను, ఏ క్లాసు కంప్లీట్ అయిన తర్వాత బీసీ ఇలా రన్ చేయమన్నా. అలా చెయ్యాలి అంటే జాయిన్ అనే ఒక మెథడ్ని యూస్ చేయడం జరుగుతుంది. జాయిన్ అంటే ఆ థ్రెడ్ ఎండ్ అయ్యే వరకు ఇంకో థ్రెడ్ని రన్ చెయ్యదు. ఎక్స్ డాట్ జాయిన్ అన్న ఎక్స్ అనేది ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? ఏ క్లాస్ని. మీరు గమనించినట్టయితే A1, A2, A10 వరకు కంప్లీట్ అయిన తర్వాతే బీని సిని అది ఆర్డర్లో వస్తుందా లేదా మనకు అనవసరం. 1 అనేది సి చేత వచ్చింది, బి చేత వచ్చింది. 2 అనేది సి చేత, బి చేత. ఈ విధంగా అంటే జాయిన్ అనే మెథడు దేనికి యూస్ చేస్తాము అంటే ఏ థ్రెడ్కి అయితే జాయిన్ అనేది అప్లై చేస్తామో ఆ థ్రెడ్ కంప్లీట్ అయిన తర్వాతే వేరే థ్రెడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. జాయిన్ అంటే అంటిల్ థ్రెడ్ వాస్ డైయింగ్ అనేసి కాలు చేస్తారు. ఒకవేళ నేను సి క్లాస్కి అది అప్లై చేసినట్లయితే సి క్లాసు కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏబి అనేసి వస్తుంది. సో ఈ విధంగా మనము ఏ థ్రెడ్ ఫస్ట్ కంప్లీట్ అవ్వాలి అనేది చూసుకోవడం జరుగుతుంది. సో ఈ జాయిన్ అనేది ఆ థ్రెడ్ కంప్లీట్గా అయిన తర్వాతే వేరే థ్రెడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఒక థ్రెడ్ అనేది వర్కింగ్లో ఉందా లేదా అనేది చెక్ చెయ్యాలి. సో ఇక్కడ నేను ఆ థ్రెడ్ వర్కింగ్లో ఉందా లేదా అనేది చెక్ చేయడానికి స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నా. ఏ క్లాస్ ఈస్ అలైవ్ ఆర్ నాట్ అని ఇచ్చాను. ప్లస్ ఎక్స్ డాట్ ఈస్ అలైవ్. అలైవ్ అనే మెథడ్ దేనికి వాడతామంటే ఆ థ్రెడ్ అనేది వర్కింగ్లో ఉందా లేదా అని
తెలుసుకోవడం కోసం ఎలైవ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. ఇక్కడ ఆ థ్రెడ్ని నేను ఎగ్జిక్యూట్ చేసింది ఇక్కడ అండి. అంతకుముందు ఎగ్జిక్యూట్ అనేది లేదు, జస్ట్ ఆబ్జెక్ట్స్ని మాత్రమే రిప్రజెంట్ చేశాను. అంటే అప్పటికింకా థ్రెడ్ అనేది వర్క్ అవ్వలేదు కనుక ఇక్కడ ఫాల్స్ అని డిస్ప్లే అవుతుంది. అంటే ఒక థ్రెడ్ అనేది వర్క్ అవుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం ఈ ప్రోగ్రామింగ్ అనేది జనరేట్ చేయడం జరిగింది. అలా ఒక థ్రెడ్ అనేది వర్కింగ్లో ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం ఈజ్ అలైవ్ అనే మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈజ్ అలైవ్ని బూలియన్ అంటారు. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఇక్కడ ఉంది, అంటే అప్పటికి ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు కనుక అన్ని ఫాల్స్లు వస్తాయి. pro12.java సేవ్. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. cls java c స్పేస్ pro12.java. సో రన్ చేయాలి. జావా స్పేస్ pro12. ఇక్కడ అన్ని ఫాల్స్లు వచ్చినాయి. గమనించినట్లయితే అన్ని ఫాల్స్. ఎందుకు అంటే చాలా సింపుల్, మనం అప్పటికి ఆ థ్రెడ్ని కాలింగ్ అనేది చెయ్యలేదు. సో అందుకని మనకి అన్నీ ఏమని వచ్చినాయి, ఫాల్స్ అని వచ్చినాయి. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. ఫస్ట్ ఫాల్స్ అని వస్తుంది. కాల్ చేసిన తర్వాత మరలా ఆ స్టేట్మెంట్స్ని ప్రింట్ చేయడం జరిగింది. pro13 అనే నేమ్తో దీన్ని సేవ్ చేయడం జరిగింది. సో ఈజ్ అలైవ్ని బూలియన్ అంటారు. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఫస్ట్ ఏమో మెథడ్ కాల్ కాకముందు ప్రింట్ చేస్తే ఫాల్స్ అని వస్తుంది. మెథడ్ కాల్ అయిన తర్వాత దాన్ని ప్రింట్ చేస్తే ఏమని వస్తుంది, ట్రూ అనేసి రావడం జరుగుతుంది. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. సో ప్రీవియస్ ప్రోగ్రామ్ అవ్వలేదండి, అది రన్ అయిపోయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అనేది చేస్తాను. సో ఇక్కడ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత cls java c స్పేస్ pro13.java రన్ చేయాలి. జావా స్పేస్ pro13. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫాల్స్ అని వచ్చింది, తర్వాత ట్రూ అని వచ్చింది. సో అంటే మనము ఆ మెథడ్ని కాల్ చేసిన తర్వాత ట్రూ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. ఈ విధంగా ఒక థ్రెడ్ అనేది వర్కింగ్లో ఉందా లేదా అనేది తెలుసుకోవడం జరుగుతుంది. థ్రెడ్ అనేది వర్కింగ్లో లేకపోతే ఫాల్స్ అనేసి ప్రింట్ అవుతుంది. వర్కింగ్లో ఉంటే ట్రూ అనేసి ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా ఈజ్ అలైవ్ అనే మెథడ్ ద్వారా ఆ థ్రెడ్ అనేది వర్కింగ్లో ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ప్రతి థ్రెడ్కి ఒక నేమ్ అనేది ఉంటుందండి. ఆ థ్రెడ్ నేమ్ ఏంటో ప్రింట్ చెయ్యాలి అనుకుంటున్నాను. ప్రతి థ్రెడ్కి ఒక నేమ్ అనేది కంపల్సరీగా ఉండడం జరుగుతుంది. ఆ థ్రెడ్ నేమ్ని మనము ప్రింట్ చెయ్యాలి. సో ఇక్కడ ఇంత అవసరమైతే లేదండి. సో జస్ట్ సిస్టమ్ డాట్ అనేది యూస్ చేసి చేస్తాము. ఇక్కడ థ్రెడ్కి ఆబ్జెక్టు టీ, న్యూ థ్రెడ్ ఆఫ్. ఇక్కడ రన్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ టీ డాట్ గెట్ నేమ్ అనే మెథడ్ని యూస్ చేశాను. ఇంతటితో మెథడ్ క్లోజ్, క్లాస్ అనేది క్లోజ్. సో గెట్
నేమ్. ప్రతి థ్రెడ్కి ఒక ఐడి ఉంటుంది, ఒక నేమ్ అనేది ఉండడం జరుగుతుంది. సో pro14.java అని ఇచ్చాను. సేవ్. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాను. జావా సి స్పేస్ pro14.java. సో రన్ చేయాలి. జావా స్పేస్ pro14. ఇక్కడ థ్రెడ్కి 1 అనే నేమ్ని అసైన్ చేయడం జరిగింది. ఒక థ్రెడ్ యొక్క నేమ్ని డిస్ప్లే చేసుకోవాలి అంటే మనము గెట్ నేమ్ అనే ఒక మెథడ్ని యూజ్ చేస్తాము. అదే విధంగా నెక్స్ట్ చూడండి, గెట్ ఐడి అని ఇచ్చాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. pro15.java సేవ్. ఇక్కడ జావా సి స్పేస్ pro15.java జావా స్పేస్ pro15 ఎంటర్. థ్రెడ్ నెంబర్ 21. ఈ 21 అనేది ఐడి కింద కన్సిడర్ చేస్తుంది. ఇదేం లేదు కదా, ఇది ఎర్రర్ కాదండి, ఓవర్ రైట్స్ అవుతుంది ఏపీఐలో. సో థ్రెడ్ నేమ్ని గెట్ చేసుకోవాలంటే గెట్ నేమ్ అనే మెథడ్ వాడతాము. ఒక థ్రెడ్కున్న ఐడిని ప్రింట్ చేయాలి అంటే గెట్ ఐడి అనే దాన్ని యూస్ చేయడం జరుగుతుంది. సో మల్టీ థ్రెడ్డింగ్. మల్టీ థ్రెడ్డింగ్ ఈజ్ నథింగ్ బట్ టు రన్ ద మోర్ దాన్ వర్క్స్ ఎట్ ఎ టైమ్ ఇన్ సైమల్టేనియస్లీ అనేసి కాల్ చేస్తారు. ఒకే వర్క్ని చిన్న చిన్న సబ్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేసి సైమల్టేనియస్లీ రన్ చేయడాన్నే మనము ఏమని కాల్ చేస్తాం? మల్టీ థ్రెడ్డింగ్ అనేసి కాల్ చేస్తాము. సో ఇక్కడ మల్టీ టాస్కింగ్లో 2 టైప్స్ ఉంటాయి, ప్రాసెసింగ్, థ్రెడ్డింగ్. అందులో మనము డిస్కస్ చేసుకున్న టాపిక్ మల్టీ థ్రెడ్డింగ్ అనేసి కాల్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.